మొదటిగా ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన కన్న తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు, నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి చదువు ఉన్నా చదువు లేకపోయినా, చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా సరే వాక్యాన్ని చెప్పగలిగే సామర్థ్యాన్ని మనకు ఉడికిపుచ్చే విధంగా అనేక డిగ్రీలను మనకు కేటాయించి ఎంతో చక్కటి మరి వాక్య వివరణ ఎలాంటి సమాజంలోకి వెళ్ళినా చక్కగా వివరించే విధంగా మనకు దేవుని యొక్క వాక్యాన్ని మరి మనలోకి నింపినటువంటి, మనకు నేర్పినటువంటి మన ఆత్మీయ తండ్రి జయశాలి గారికి నేను ఎంతగానో రుణపడి ఉన్నానండి. ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఈ డిగ్రీస్ కంప్లీట్ చేయడానికి అహర్నిశలు కష్టపడి రాత్రనక పగలనక మరి శ్రమ అనక మరి ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే మనకు పాఠాలు నేర్పించి మరి డిగ్రీస్లో ఉత్తీర్ణత అయ్యే విధంగా మనల్ని తీర్చిదిద్దినటువంటి మన లెక్చరర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి అలాగే కూడి వచ్చిన స్త్రీలందరికీ కూడా నా సహోదరి మనలు, చిన్నలు, పెద్దలు అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి దేవుని వాక్యాన్ని ఈ విధంగా నిలబడి చెప్పేంత స్థాయి నాదైతే కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి మాటలు చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని కలిగజేసిన దేవుడు కాబట్టి ఆయన మాటలు మనం చెప్పాలి అంటే చాలా జ్ఞానం ఉండాలి. కానీ నేను నేర్చుకున్న కొద్ది జ్ఞానాన్ని మరి డిగ్రీస్ కంప్లీట్ చేయడం ద్వారా నాకు ఇలా అవకాశం వచ్చింది. మరి మీలో అనేకులు కూడా చాలామంది వాక్యం చెప్పగలిగే సత్తా ఉన్నవాళ్ళే, కానీ డిగ్రీస్ కంప్లీట్ చేస్తేనే ఇక్కడ వచ్చి నిలబడి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అలా ఈరోజు నాకు ఈ అవకాశం మరి మన ఆత్మీయ తండ్రి గారు అలాగే మన కన్న తండ్రి అయిన దేవుడి ద్వారా నాకు వచ్చింది. కాబట్టి మరి ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన పాఠం క్రీస్తు శిలువ యాగానికి సార్థకత చేకూర్చుచున్నామా. ఓకేనండి, క్రీస్తు శిలువ యాగానికి సార్థకత చేకూర్చుచున్నామా. ఇది ఒక 4 పాయింట్స్లో మనం మాట్లాడుకుందామండి. క్రీస్తు ఎందుకు వచ్చాడు మొదటి పాయింట్, రెండవ పాయింట్ క్రైస్తవ్యానికి హింసలు ఎందుకు అనేది రెండవ పాయింట్, అలాగే మూడవ పాయింట్ ఏ విధంగా క్రీస్తు శ్రమపడ్డారు అనేది మూడవ పాయింట్, 4 మనం ఏ విధంగా ఆయన శిలువ యాగానికి సార్థకత చేకూర్చాలి. క్రీస్తు యొక్క శిలువ యాగం అంటే క్రీస్తు మరి శిలువపై మన కొరకు ప్రాణం పెట్టారండి. ఎందుకు ప్రాణం పెట్టారు అంటే మనం అందరూ కూడా మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నాం. ఆయన ద్వారా మనకు మరణం అనేది సంభవించింది. కాబట్టి ఇలాంటి మరణ ఛాయలో ఉన్న మనల్ని మరి పరలోకానికి వెళ్ళటానికి అనర్హులుగా ఉన్న మనల్ని పరలోకానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారు రావాలి. ఆయన ద్వారే మనకు పరలోకం అనేది వస్తుంది. ఎందుకంటే మనకు పాప విముక్తి అనేది కలగాలి. మరి పాప విముక్తి లేకుండా మనం పరలోకానికి వెళ్ళడం అనేది చాలా అసాధ్యమైన పని. కాబట్టి మరి యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం రావడం అనేది జరిగిందండి. మరి అయితే మన పాఠ్యభాగం క్రీస్తు శిలువ యాగానికి సార్థకత చేకూర్చుచున్నామా అన్నాం కదా. ఇంతకీ సార్థకత అంటే ఏంటి? సార్థకతకి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయండి. అదేంటంటే ప్రాముఖ్యత, ముఖ్యం, అలాగే విలువ, ఉపయోగం, ఫలితం, ప్రయోజనం, పర్పస్ అన్నమాట. ప్రయోజనం, ఫలం, వినియోగం, ఈ విధంగా పర్యాయ పదాలనే ఉన్నాయన్నమాట. మరి క్రీస్తు యాగానికి సార్థకత అంటే క్రీస్తు యేసు వారు మన కొరకు ప్రాణం పెట్టారు కదండి. ఆ ప్రాణం పెట్టిన దాన్ని మనం ఏ విధంగా ప్రయోజనంగా ఉపయోగించుకుంటున్నాం, ఆయన యొక్క త్యాగానికి మన జీవితంలో ఏ విధంగా మరి ఉపయోగకరంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటున్నాం, లేదా యేసుక్రీస్తు వారు అంత ఘోరంగా మరి ప్రాణం పెట్టినప్పుడు ఆయన ప్రాణ త్యాగానికి మనం ఏ విధంగా విలువ అనేది ఇస్తున్నాము అని అర్థం చేసుకోవచ్చు. ఇలాగా అంతేకాకుండా యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగాన్ని మనం స్వీకరించి మరి పరిశుద్ధులుగా సంఘంగా ఉన్న మనము మరి ఏ విధంగా ఫలాలు ఫలిస్తున్నాము, యేసుక్రీస్తు వారికి తండ్రికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తున్నామా అని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు యొక్క శిలువ యాగానికి సార్థకత అంటే మన జీవితం ద్వారా ఆయన ప్రాణత్యాగాన్ని మరి మనకి ప్రతిగా ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి ఆయన ప్రాణత్యాగానికి
మరి మనకు రక్షణ ఆయన ద్వారా వస్తుంది కాబట్టి ఆయన త్యాగానికి మనం ఏ విధంగా విలువ కడుతున్నాం, మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నాం అనేది మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు వారు ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవుడా? యేసుక్రీస్తు వారు దేవుడే. మరి దేవుడికి పుట్టినవాడు, దేవుడు కుమారుడు అంటాం కదా, దేవుడే. మరి దేవుడు ఇవన్నీ కూడా మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఎలా ఉన్నారట పరలోకంలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాక మునుపు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏంటండి? యేసుక్రీస్తు వారు తండ్రితో సమాన భాగం. అంటే తండ్రి ఏ స్థాయిలో అయితే ఉన్నారో అలాంటి సమాన స్థాయిలో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఎవరి కోసం? మన కోసం. మరి ఇలా ఎందుకు చేసుకున్నారు? మరి ఒకసారి ఆలోచిద్దాం. అసలు క్రైస్తవ్యం అనేది మరి ఈ లోకంలో ఎక్కువగా అధికంగా క్రైస్తవ్యం అనేది దేన్ని ఎదుర్కొంటుందండి? మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ద మోస్ట్ పర్సిక్యూటెడ్ రిలీజియన్ అంటే ఏమిటి అని వస్తే క్రిస్టియానిటీ అని వస్తుంది. అంటే ఎక్కువగా దాడులను ఎదుర్కొంటున్న మతం ఏంటి అని అంటే క్రిస్టియానిటీ. మరి క్రిస్టియానిటీ అనేది అంటే సమాజంలో మతంగానే పేర్కొనబడింది, కానీ మన దృష్టిలో క్రిస్టియానిటీ అనేది ఒక మార్గం. కానీ జనరల్గా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఎక్కువగా హింసలను దాడులను ఎదుర్కొంటున్న మతం ఏమిటి ఏది అని అంటే క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీకి ఎందుకు దాడి జరుగుతుంది? బైబిల్ చాలా గన్షాట్గా మాట్లాడుతుంది అనమాట. రాడికల్ స్టేట్మెంట్ తీవ్ర స్థాయిలో గన్షాటెడ్ మనుషులు అంటే ఈ రాడికల్స్ అనే వరకు పూర్వంలో ఉండేవారట. పూర్వంలో రాడికల్స్ అంటే ఏంటి? వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క సంజాయిషులు వినరు. ఏం చేస్తారంటే డైరెక్ట్గా గన్నుతోనే మాట్లాడతారు అనమాట. యాజ్టీస్ బైబిల్ కూడా అలానే మాట్లాడుతుంది. యేసుక్రీస్తు వారి శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు వీళ్ళందరినీ ఏ విధంగా సంబోధించారండి? వ్యభిచారులారా, సర్పసంతానమా, ఇంకా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పేసి సంబోధించడం అనేది జరిగింది. అయితే అదేమైనా ప్రేమగా మాట్లాడారా? చాలా రాడికల్గా మాట్లాడారు, గన్షాట్గా. అందుకే వాళ్ళు ఏం ప్లాన్ చేశారు? ఇవన్నీ ఎలా అయినా లేపేయాలరా అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు ఎవరు? శాస్త్రులు, పరిచయులు. కాబట్టే మనం మన పూర్వంలో మన స్టార్టింగ్ నుంచి మరి క్రైస్తవం దేవుని పట్ల దేవునికి విరోధంగా అనేది జరుగుతుంది ఈ యొక్క దాడులు అనేది. కానీ క్రీస్తుకు నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ దాడిని ఎదుర్కొన్నది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆయన పుట్టగానే అతనికి ఒక ముద్ర వచ్చి దేవుని వివాదాస్పదపు గుర్తు అని. అంటే యేసుక్రీస్తు వారు వివాదాస్పదపు గుర్తు అంట. కాబట్టి శాస్త్రులు, పరిచయులు ఏం ప్లాన్ చేశారు? ఇవన్నీ ఎలా అయినా చంపేయాలి, ఇవన్నీ చంపకపోతే మనల్ని మనం తగ్గించేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ప్లాన్ చేద్దామని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటారు. యేసుక్రీస్తు వారిని పొగిడి మరి ఆయన అప్పగించేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనము, అలాగే మార్కు సువార్త 12, 13, లూకా సువార్త 20, 21 ఈ 3 వచనాల్లో కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. మోమాటం లేనివాడుగా దేవుని ఒక వాక్యాన్ని సత్యంగా బోధించేవాడు నీవని మాకు తెలుసు అని చెప్పి ఎంతో చక్కగా పొగిడేసే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారిని అప్పగించేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి లూకా సువార్త 20, 21 చూద్దాము. వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచున్నావు, న్యాయముగా బోధించుచు ఉన్నావు, నీవు ఎవరి యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మాటలు బోధించుచున్నావని ఎరుగుదుము. ఒకసారి పైన ఒకసారి చదువుచండి. వారు వచ్చి, బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచును ఉన్నావు, నీవు ఎవరి యందును మోమాటము లేక
ఓకే, సత్యముగానే దేవుని మాటలను అంటే ఎంతో చక్కగా పొగుడుతూనే ఆ పైన మనం చూసుకుంటే అధికారులకు అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ప్రభుత్వానికి అప్పగించేద్దాము, అప్పగించేస్తే మనం గొప్ప అయిపోదాము, మనం మంచి పేరు తెచ్చుకుందాము అని ఆలోచించి యేసుక్రీస్తు వారిని పొగిడి 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 ముంచేయడానికి ప్లాన్ చేస్తున్నారనమాట ఈ శాస్త్రులు పరిచయులు. ఏమని క్వశ్చన్ చేశారు? కైసరుకి పండించుట న్యాయమా అని చెప్పేసి అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాంటి ఆన్సర్ ఇచ్చారండి? దాని పై రూపము, దాని పై వ్రాత కైసరు అయితే కైసరికి పండించుట న్యాయమే, కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఇవ్వగానే వాళ్ళు ఏమన్నారు? షాక్ అయిపోయి ఆశ్చర్యపోయి, ఓరి బాబు ఈయంతో మాట్లాడడం చాలా కష్టమని సైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. అంటే ఒకసారి ఆలోచిద్దాం. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడితే అలా మాట్లాడతారు, అందుకే ఆయనకి దాడి అనేది జరుగుతుంది. మరి ఆయనని ధరించుకున్న మనం క్రైస్తవులు, మరి మనకి దాడులు రావా? ఖచ్చితంగా దాడులు వస్తాయి. మరి ఫస్ట్ పాయింట్ కింద ఇది నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. అసలు యేసుక్రీస్తు రావడం ఎందుకు, ఆయన అంత క్రూరంగా హింసించబడి ప్రాణం పెట్టడం ఎందుకు, ఇదంతా కూడా స్టార్టింగ్లో మీకు అర్థమైంది కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని మనం ఒకసారి ఆలోచించుకుందాం. మత్తయి సువార్త 20:28 వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చనని చెప్పాను. అంటే ఇక్కడ పరిచారం చేయించుకోవడానికి రాలేదంట కానీ చేయుటకు వచ్చాడంట. అంతేకాకుండా ఏంటి, అనేకులకు ప్రతిగా అంటే ప్రపంచ మానవాళి అందరికీ ప్రతిగా, అంటే నీకు ప్రతిగా నేను అన్నట్టు, అంటే నీకు బదులుగా నేను, అంటే అనేకులకు ప్రపంచ మానవాళికి ప్రతిగా ఎవరు? యేసుక్రీస్తు వారు విమోచన క్రయాధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. విమోచన అంటే దేని నుంచి విమోచన అండి? పాపం నుంచి. పాపంలో కూరుకుపోయి ఉన్న మన కోసం ఆ పాపం నుంచి విమోచించడానికి మరి క్రయాధనముగా దేన్ని పెట్టారు? తన ప్రాణాన్నే పెట్టారు. మరి అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే పాపులుగా ఉన్న మన కోసం ఆ పాపం నుంచి విడిపించి దేవుని చెంతకు చేర్చడానికి మన దగ్గరికి యేసుక్రీస్తు వారు అనేవారు రావడం అనేది జరిగింది. ఇంకొక వచనం చూసుకుందామండి. మత్తయి సువార్త 1:20-21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? ఆమె ఒక కుమారుని కనును, ఎవరు? మరియా గారు ఒక కుమారుని కంటారు. ఆయన ఏం చేస్తారు? తన ప్రజల నుండి, తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించును. మరి ప్రజల యొక్క పాపం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు వారు రావడం అనేది జరిగింది. అయితే మరి యేసుక్రీస్తు ఈ విధంగా వచ్చారు కదా, మరి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించారండి? మరి ఆయన పడిన శ్రమలు ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డారు అనేది మార్కు సువార్త 14:32 నుంచి 40 వచనాలు చదవండి. ఎలా శ్రమ పడ్డారు అనేది రెండో పాయింట్. వారు గెత్సెమనే అనబడిన చోటులకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఓకే, అయితే చూడండి, గెత్సేమనే తోటలో ఆయన ప్రాణానికి పెట్టడానికి ముందుగా ఆయన ఎంత బాధపడుతున్నారో అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఈ రాత్రికి నాకు బంధించేస్తారు, ఈ రాత్రికి చాలా నాకు శ్రమ పెడతారు అని తెలిసినప్పుడు మరి యేసుక్రీస్తు వారు శరీర ఆకారంలో ఉన్నారు కదండి, ప్రార్థన చేసుకుంటారు ఏమని? మరొకసారి చదవండి. మత్తయి సువార్త
అదేమో 39 ఒకసారి చదవండి. కొంత దూరము వెళ్ళి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ మీ చిత్త ప్రకారమే కానివ్వమని ప్రార్థించాను. అంటే ఈ గిన్నె అంటే ఆ గిన్నెలో ఉన్నది ఏంటండి? శ్రమలు కదా. మరి యేసుక్రీస్తు వారు సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించేయండి అని అంటున్నారంటే ఆయన ఏ విధంగా శ్రమ పడాలో, వాళ్ళు ఏ విధంగా హింస పెడతారో అతనికి ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి శరీర ఆకారంలో ఉన్నారు కాబట్టి భయపడుతున్నారు. ప్రభువా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించేయండి, అది కూడా మీ ఇష్టమే, మీ చిత్తమైతేనే తొలగించండి, లేదంటే నేను అనుభవిస్తాను తప్పదు అన్నట్టుగా ఆయన మొరపెట్టుకుంటున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎవరికైనా ఒక మరి ఎనీమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం బ్లడ్ ఇవ్వాలంటే వెంటనే వెళ్ళి ఇచ్చేస్తామా? ఇవ్వలేము కదా. మా ఊరు అమ్మాయి, ఒక అమ్మాయి ఇక్కడ ఉమెన్స్ కాలేజ్లో చదివేదండి. అప్పుడు వాళ్ళ కాలేజ్లో బ్లడ్ డొనేషన్ అని చెప్పేసి క్యాంప్ పెట్టారు. క్యాంప్ పెట్టిన తర్వాత ఆమె బ్లడ్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లోనే సిక్ అయిపోయి తనకి కూడా సికిల్ సెల్ ఎనీమియా అనేది వచ్చేసింది. చివరికి మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయినారు. కానీ దేవుడి దయ వల్ల తను బ్రతికింది. అప్పటి నుంచి నాకు కూడా ఎవరికైనా బ్లడ్ ఇవ్వడం అంటే చాలా భయం. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఏమనుకుంటాం, మనం క్రైస్తవులు కాబట్టి క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం బద్దులమై ఉన్నాం అనేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. కానీ ప్రాణం కాదు కదా, రక్తం కూడా ఇవ్వలేకపోతున్నాం. అంటే మన శరీరానికి ప్రాణం రక్తమే. మరి ప్రాణం అంటే మనల్ని మనం చంపేసుకోవడం అని కాదు, కానీ ఆ రక్తం ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడలేకపోతున్నాం. కేవలం నోటి మాటతోనే మనం చెప్పగలుగుతున్నాం. మరి క్రీస్తు ప్రాణత్యాగాన్ని మనం సార్థకత చేకూరుస్తున్నామా? అసలు ఆలోచిద్దామండి. మరి యేసుక్రీస్తు వారు మరి ఒక నీతిమంతుడు నిమిత్తం ప్రాణం పెట్టడం అనేది చాలా అరుదంట. కానీ మనం పాపంలో కూలిపోయి ఉన్నాం. మనం యేసుక్రీస్తు వారికి ఏమవుతాం? తండ్రి ద్వారా తండ్రికి మరి జ్యేష్ఠ కుమారుడిగా యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన తర్వాత మనం పిల్లలుగా ఉన్నాం. కానీ మన సొంత వారైనా మనం ఏదైనా చేయడానికి చాలా ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఎంత ప్రపంచ మానవాళి అందరి కోసం కూడా ప్రాణం పెట్టడానికి ఆయన భయపడుతూ కూడా సిద్ధపడిపోయినట్టుగా మనం ఇక్కడ చూడగలం. అంతేకాకుండా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట ఎలా కారిందంట? ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 42 నుంచి 45వ వచనం చదవండి. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుతున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. అంటే చూడండి, అంటే ఆయన ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా బాధకరంగా మాట్లాడేదనుకోండి, అది లోతుల్లోకి తీసుకొని వెక్కి ఏడుస్తాం కదా. ఎంత వెక్కి ఏడుస్తామంటే గొంతు ఇలాగా ఇంకా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఏదైనా చిన్న మాట అంటేనే మనం సహించలేని మాట అంటే మనం చాలా బాధపడిపోయి మనల్ని ఎంతమంది ఓదారుస్తుంటే ఇంకా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు అంత శ్రమపడి మన కోసం ప్రాణం పెట్టారు కదా, మరి దానికి మనం సార్థకత చేకూరుస్తున్నాము. ప్రతి దానికి ఆయన మాట వెనకాల ఇదొకటి యాడ్ చేసుకుందాం. మన జీవితాల్లో మనం ప్రతి క్షణం యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు స్మరించుకుంటున్నాం అనే విషయాన్ని. కాబట్టి ఆలోచిద్దామండి, ఆయన ఎంత దారుణంగా శ్రమ పడ్డారు అన్న విషయాన్ని. మరి ఆ శ్రమ పెట్టేటప్పుడు ఎలా శ్రమ పెట్టారంట? ఒకసారి లూకాసు వార్త 22:54 వచనం చూడండి. లూకాసు వార్త 22:54. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకొని పోయి. ఓకే, అంటే
నార్మల్గా తీసుకెళ్ళలేదంట. ఆయన ఏ నేరం కూడా చేయలేదు, కానీ ఏం చేశారంట, ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. ఎవరు ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే ప్రధాన యాజకులు, అలాగే దేవాలయంలో ఉన్న పెద్దలు వీళ్ళంట. వస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఏంటి నేను దొంగనా లేకపోతే ఏనా, మీరు ఇలా గుదియలతోనూ ఈ బందిపోటు దొంగలాగా పట్టుకోవడానికి వచ్చినట్టుగా మీరు వచ్చారు అనేసి అంటున్నారు. అలా చెప్తుంటే కూడా వినకుండా ఆయన్ని ఈడ్చుకొని పోయారట. ఈడ్చుకొని పోయి ఏం చేశారంటే, అదే లూకా సువార్త 22వ అధ్యాయము 63వ వచనము నుంచి 65వ వచనం చదవండి. యేసుని పట్టుకొనిన మనుషులు ఆయనను అపహరించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఓకే ఇంకాను దూషణ స్టెప్స్ ఆలోచిద్దామండి. అతనికి ముఖం మీద గుడ్డ వేసేసి కొట్టి నిన్ను గుద్దినవాడు ఎవరో చెప్పుకోండి, నీకు కొట్టిన వాడికి ఎవరో చెప్పుకోండి అనేసి అన్నారంట. ముఖం మీద ఉమ్ము వేసినట్టుగా మనం చూడగలం. తన బట్టలు కూడా అంగీని కూడా తీసివేసి చాలా కొరడాలతో కొట్టినట్టుగా కూడా మనం చూడగలమండి. అంటే ఒకసారి ఆలోచిద్దాం, యేసుక్రీస్తు వారు ఎంత దారుణంగా మన కొరకు శ్రమ పడ్డారు అన్న విషయాన్ని. ఇంకా మీరు ఆయన శ్రమని ఒక ఇమాజినేషన్ చేసుకునే విధంగా మీకు తెలియాలి అనుకుంటే మరి ఏది చూస్తే మీకు అర్థమవుతుందంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం నుంచి 8 వచనాలు చూస్తే అక్కడ ఎంత దారుణంగా యేసుక్రీస్తు వారిని మరి శ్రమ పెట్టారు అన్న విషయం అక్కడ క్లియర్గా తెలుస్తుందండి. ఇది చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి దయతో. అలాగే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, అది చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ నన్ను మరణము నుండి రక్షింపగల వానికి తన్ను మరణము నుండి రక్షింపగల వారిని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా, యేసుక్రీస్తు వారు మరి శరీరధారి అయిన దినములలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఆయన అనుభవిస్తేనే మరి ఆయన దేవాది దేవుడు కుమారుడుగా దేవుడితో సమానంగా ఉన్న ఆయన యేసుక్రీస్తు వారు అయినప్పటికీ ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరధారి అయిన దినములలో ఎంతో రోదనలు చాలా బాధలు అనుభవించారంట. అలా అనుభవిస్తేనే తప్ప యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళలేకపోయారు. అంటే అప్పుడు అంత శ్రమ పడితేనే ఆయన అంగీకరించబడ్డారంట పరలోకానికి. మరి అలాంటిది మరి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో అని స్టేట్మెంట్ ఇచ్చిన యేసుక్రీస్తు వారే శ్రమలు పడితే తప్ప పరలోకానికి వెళ్ళలేదు. అయితే మనం పాపుడుగా పాపకు స్వభావంతో నిండుకొని ఉన్న ఈ శరీరంతో ఉన్నాం. మరి మనం ఏం చేస్తే పరలోకానికి వెళ్తాం ఒకసారి ఆలోచించండి. చాలా దారుణంగా ఉంది కదండి పరిస్థితి. మరి కాబట్టి మరి యేసుక్రీస్తు వారి సువార్త మనం చేస్తూ ఉంటాం ప్రతి వారంలో, నెలలో ఒకసారి. చాలామంది మరి వెళ్తూ ఉంటారు సువార్త ప్రకటించడానికి. మరి ఎందుకు ప్రకటించాలి? ప్రకటిస్తే ఎదుటి వాళ్ళు దాడి చేస్తారని తెలిసినా అది సత్యం కాబట్టి మనం ప్రకటిస్తున్నాం. ఎందుకు? దానివల్ల దాడులు ఎదురైనా కూడా మనం ప్రకటిస్తున్నాం. మరి రోమా ప్రభుత్వంలో కూడా మనం చూస్తే, రోమా పత్రికలో మనం చూసుకుంటే అక్కడ మరి యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించే అక్కడ సంఘం ఉంది, రోమా సంఘం. రోమా సంఘం చాలా చాలా హింసల్ని ఎదుర్కొంటుంది. మరి రోమా ప్రభుత్వమే క్రైస్తవ్యానికి కూడా ఎక్కువగా హింసలు పెట్టింది. ఎవరు అక్కడ ఉన్న ఆయన అంటే ఎవరండి? నీరో చక్రవర్తి కదా. ఆయనకు తగలబెట్టేస్తారంట ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ నగరాన్ని ఆయనకు తగలబెట్టేసి క్రైస్తవుల మీద తోసేస్తారంట. అంటే ఎలా అయినా ఈ క్రైస్తవ్యాన్ని మనం లేకుండా చేయాలి అనే ఒక ప్లాన్. అంటే ఒకసారి ఆలోచించండి, ఆ రోమాలో ఉన్న సంఘం చాలా చాలా శ్రమల్ని ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. మరి ఆ రోమా సంఘము ఏ విధంగా శ్రమలు ఎదుర్కొంటుంది అనేది ఒకసారి మనం చూసుకున్నామండి. రోమా అప్పుడు ఆ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు మరి పౌలు గారు ఏ విధంగా వారికి చెప్తున్నారు, ఓదారుస్తున్నారు, బలపరుస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 31.
ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా రోమాపత్రిక 8వ అధ్యాయము 31 నుంచి చదవండి. ఉండగా ఇట్లుండగా ఏమందుము ఏమందుము దేవుడు మన దేవుడు మన పక్షమునుండగా పక్షం ఉండగా విరోధి విరోధి ఎవడు? ఎవడు? తన సొంత కుమారుని తన సొంత కుమారుని అనుగ్రహించుటకు అనుగ్రహించుటకు వెనుక తీయక వెనుక తీయక మన అందరి కొరకు మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు ఆయనతో పాటు సమస్తమును సమస్తమును మనకెందుకు మనకెందుకు అనుగ్రహింపడు? అనుగ్రహింపాడు? ఆపండి. అంటే చూడండి ఇక్కడ అంటే ఆ రోమాలో ఉన్నటువంటి సంఘము ఆ యొక్క శ్రమలు లేదంటే రోమా ప్రభుత్వం పాస్ చేసేటువంటి జీవోలు గవర్నమెంట్ ఆర్డర్స్ అనుకుందాం, వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్న సంఘం అనేది భయపడిపోతున్నప్పుడు అపోస్తులుడైన పౌలు గారు వాళ్ళని బలపరుస్తూ మాట్లాడుతున్న మాటలన్నమాట. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే విరోధి లేదనా? విరోధి ఉన్నాడు. ఎవరు? చాలా పెద్ద విరోధి, అపవాది విరోధి ఉన్నాడు. కానీ మనం భయపడకూడదని చెప్తున్నాడు ఇక్కడ, బలపరుస్తున్నాడు వాళ్ళని. ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు మనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని తన సొంత కుమారుడిని మన కొరకు అప్పగించేసినటువంటి దేవుడు మన వెనక ఉంటే మీరు ఎవరికి భయపడుతున్నారు అని చెప్పి ఇక్కడ ధైర్యాన్ని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? యేసుక్రీస్తు వారికి మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అన్నింటి మీద అధికారం ఇచ్చేసాడా లేదా? మరి అలాగే ఆయనకి ఇచ్చిన దేవుడు మనకెందుకు ఇవ్వడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? దేవుడి చేత. ఇప్పుడు మనందరూ కూడా దేవుడి చేత ఏర్పరచబడిన వారమే కదండి. క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి క్రైస్తవులుగా కొనసాగుతున్న వాళ్ళం. కాబట్టి మన మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేపినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనములు చేయుచున్నాడని అనెను. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు మన వెనకాల ఉన్నారు. మరి ఉన్నప్పుడు మీరెందుకు భయపడిపోతున్నారు? మీరు చాలా ధైర్యంగా ఉండండి. అపవాది అనేవాడు ఉన్నాడు. కానీ మీరు అపవాదికి భయపడకండి. అపవాది సంబంధులకు మీరు భయపడకండి. ఎవరు మన వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనండి. కాబట్టి మనం ఎవరిని నమ్ముకున్నామండి? అసలు ఈ విశ్వాన్ని కలిగించిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఎలాంటి దేవుడు అంటే మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే పెద్ద స్టేట్మెంట్ ఉంటుంది. ఏంటి? దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేసి అన్నారు. దానికి చాలామంది మత ఛాందసవాదులు ఇది తప్పుడు స్టేట్మెంట్ అని చెప్పేసి 1వ అధ్యాయం 1వ వచనమే తప్పు అనేసి అంటున్నారు. మరి బైబిల్ అలాంటి సూటిగా మాట్లాడుతుంది కాబట్టి క్రైస్తవ్యానికి శత్రువులు ఎక్కువ. నిజం నిక్కసిగా సూటిగా చెబితే ఎదుటి వాళ్ళు తట్టుకోలేరు. అది కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా అలాంటి రాడికల్ స్టేట్మెంట్స్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి దైవ గ్రంథాన్ని కలిగి ఉన్న మనం మరి ధైర్యంగా ఉండాలి. మనం లేదంటే సువార్తకు వెళ్ళినప్పుడు కానీ దేనికైనా చాలా ధైర్యంగా ఉండాలి. అమ్మో ఎవరైనా కొట్టేస్తారేమో, ఎవరైనా ఏదైనా అనేస్తారేమో అంటే శ్రమలు లేని క్రైస్తవ్యం నిజమా అండి? మరి శ్రమ కనబడట్లేదంటే ఒకసారి అనుమానించుకోవాలి, నా విశ్వాసం కరెక్టా కాదా అనేసి. మరి అపోస్తులు అందరూ కూడా చాలా వేదనపడి మరి హింసపడి హతసాక్షులుగా మరణించినట్టుగా మనం చూస్తాం. మరి వారందరూ ఎలా చనిపోయారు అనేది బైబిల్లో లేదు. ఓన్లీ యాకోబు అయితే హేరోదు ఖడ్గం చేత చంపబడినట్టుగా ఉంటుంది. స్టెఫెను రాళ్లతో కొట్టబడి హతసాక్షిగా ఉన్నట్టు ఉంటుంది. కానీ పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడినట్టుగా మన బైబిల్లో లేదు. కానీ మరి చరిత్ర చెప్తుంది అన్నమాట హిస్టరీలో. కాబట్టి మరి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా ఉండలేమని వాళ్ళని ఎదుర్కొంటూ మరి వాళ్ళకి ఎలాంటి శ్రమ వచ్చినా కూడా ముందుకెళ్ళిపోయారు. అంటే పౌలు గారు కూడా ఏం చేశారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నారు. అంటే అలాగా జీవించాలి. కానీ మనం
దేనికోసం బ్రతుకుతున్నాం, దేనికోసం జీవిస్తున్నాం, అసలు మనం దేనికోసం శ్రమ పడుతున్నాం ఒకసారి ఆలోచిద్దామండి. మరి క్రీస్తు కోసం హతసాక్షులుగా మరి ఉండడానికి మనం ఆలోచిస్తున్నామా, లేదంటే మన కుటుంబాన్ని పెంచడానికి పోషించడానికి హతసాక్షులు అయిపోతున్నామా? ప్రతినిత్యం శ్రమలో పడిపోయి పనులు పాటల్లో పడిపోయి దేవుని యొక్క మరి ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క శిలువ యాగాన్ని వ్యర్థంగా మరి వదిలేస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందామండి. మరి యేసుక్రీస్తు వారు మరి విశ్వాసానికి కర్త కదండి. మరి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి రక్షణ అనేది వస్తుంది. మరి అలా వస్తున్నప్పుడు మనం క్రీస్తు కొరకు ఎలాంటి శ్రమ అయినా ఎదుర్కోవడానికి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఎలా ఎలా శ్రమ పడ్డారనేది ఉంది. ఇంకో పాయింట్, మనం ఎలా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగానికి సార్థకత ఏ విధంగా చేకూర్చాలనేది చూసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు. చదవండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఇక్కడ ఒకసారి ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు వారు మరి యేసుక్రీస్తు యొక్క ప్రాణత్యాగాన్ని మనము మన జీవితాల్లో ప్రతిక్షణం గుర్తుపెట్టుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచిద్దామండి. అసలు మనం క్రైస్తవ్యంలోనికి రావడానికే యేసుక్రీస్తు వారు కారకులు. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట ఉన్నది. అంటే క్రీస్తు గురించి మనం ప్రకటిస్తేనే కదా వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వస్తారు. మరి మనం క్రైస్తవ్యంలోనికి వచ్చింది క్రీస్తు ద్వారా. క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. మరి క్రీస్తు పేరు పెట్టుకున్న మనం రోజుకు ఎన్నిసార్లు క్రీస్తుని మనం స్మరించుకుంటున్నాం మన జీవితాల్లో? ఒకసారి ఆలోచిద్దామండి. మరి అసలు నిజంగా యేసుక్రీస్తు వారు నా కొరకు ప్రాణం పెట్టారు, నా పాపాల కోసం ప్రాణం పెట్టారు అని మనం ఆలోచిస్తే, మనం ఏంటి పాపాలు అంటే ఏదో వ్యభిచారము, దొంగతనము, ఇలాంటి పెద్ద ఏదంటే క్రిమినల్ కేసెసే పాపాలు కాదండి. మన సహోదరుడిని మనం ద్వేషిస్తే కూడా నరహత్య చేసిన దాంతో సమానం అనేసి అన్నాడు దేవుడు. అంతేకాకుండా నీ సహోదరుడిని ఎవరైనా వ్యర్థుడా అంటే నరకాగ్నికి లోనైపోతావు అనేసి అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, పాపం అంటే ఏంటి? మన సహోదరుడిని మనం ద్వేషించినా కూడా పాపమే. అంటే మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఇంత క్రూరంగా హింసించబడితే మనం అసలు యేసుక్రీస్తు వారిని రోజుకు ఎన్నిసార్లు మనం ఏదంటే స్మరించుకుంటున్నాం? మన జీవితాలు మార్చుకోవడానికి యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా ఏ విధంగా తీర్చుకుంటున్నాం? మనకు ఎవరైనా ఒక శారీ పెడితే, లేదంటే ఒక 10,000 అప్పు ఇస్తే వాళ్ళకి జీవితాంతం రుణపడిపోతాం, అవునా కదా? 10,000 ఇచ్చి మళ్ళీ నాకు ఇవ్వద్దమ్మా, నువ్వే ఉంచుకో అంటే ఎంత సంతోషిస్తావండి? జీవితాంతం చచ్చిపోయినంత వరకు ఆవిడకి చూసినప్పుడల్లా వందనాలు చెప్తావు, అవునా కదా? అలాగే ఎవరైనా శారీ పెట్టారనుకోండి, అది కట్టుకొచ్చినప్పుడల్లా ఇదిగో మీరు ఇచ్చిన శారీ. కృతజ్ఞత అంటే ఒక శారీ ఇచ్చినందుకు ప్రతిసారి నాకు చెప్తూ నన్ను ఆనందింప చేయడానికి తను అలా చెప్తుంది. మీరు కూడా మీకు ఎవరైనా పెట్టుంటే మీరు కూడా వాళ్ళకి అలా గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళని పొంగించడానికి, వాళ్ళకి పొంగబెట్టడానికి. అయితే యేసుక్రీస్తు వారు మనకి శారీ ఇచ్చారా, లేకపోతే 10,000 డబ్బులు ఇచ్చారండి? మనకి ఏమి ఇచ్చారు యేసుక్రీస్తు వారు? తన ప్రాణాన్ని ఇచ్చారు. మరి ప్రాణాన్ని ఇస్తే అసలు ఎన్నిసార్లు స్మరించుకుంటున్నామండి రోజుకి యేసుక్రీస్తు వారిని? అసలు మారు మనసు నిమిత్తం మనం బాప్తిసం తీసుకోవాలంటే దేని నుంచి మారు మనసు? పాపపు జీవితం నుంచి మారు మనసు. పాపపు జీవితాన్ని పక్కన పెట్టేయాలి. యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగాన్ని మనం గౌరవించాలంటే ఏ పాపముల నిమిత్తం అంటే ఏ పాపముల నిమిత్తం అయితే యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ప్రాణం పెట్టారో
ఆ పాపం నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగాన్ని గౌరవించే వారిగా మనం జీవించాలండి. అలా జీవిస్తేనే మనం లేదంటే పరలోకానికి అర్హత సాధిస్తాం. అంటే మన సహోదరుని పట్ల మనం సమాన భావం కలిగి ఉండాలి. నువ్వు హెచ్చు, నువ్వు తగ్గు, ప్రాంతీయ తత్వాలను బట్టి, కులతత్వాలని బట్టి తక్కువ చేసి మాట్లాడడం, తక్కువ చూపు చూడడం, ఇలా అసలు ఎవ్వరు కూడా చేయకూడదు. ప్రసన్నన్య కూడా చెప్పారు, ప్రాంతీయ తత్వం, కులతత్వం అంటే నాకు చాలా కోపం అనేసి. అంటే ఒకసారి ఆలోచించండి, క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి, మనం అందరం క్రైస్తవులు, దేవుని బిడ్డలు అయినప్పుడు మనకి ప్రాంతీయ తత్వాలు, కులతత్వాలు, చిన్న పెద్ద, ధనిక పేద అనే భావాలు ఎందుకండి? ప్రతి ఒక్కరు సమానమే. కాబట్టి అలాంటి భావాజాలం కలిగి క్రైస్తవులుగా మనం జీవించాలి. క్రీస్తుని మరి ధరించిన మనం, మరి క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టారు? పాపులమైన మన కోసం. ధనికుడు కాదు, పేదవాడు కాదు, తక్కువ కులం కాదు, పెద్ద కులం కాదు, అందరి కోసం ప్రాణం పెట్టారు. మరి ఆయనను ధరించుకున్న మనము యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు స్మరించుకుంటున్నాం? ప్రతి నుంచి అయ్యో ఏదైనా పాపం చేసేటప్పుడు అయ్యో యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టారే, మరి ప్రాణం పెడితే కూడా నేను ఇంకా పాపం చేస్తే, నా సహోదరిని ద్వేషిస్తే మరి నేను ఇంకా పరలోకానికి ఎలా వెళ్ళగలను అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైనా తప్పుడు పని చేసేటప్పుడు కానీ, ఏదైనా గుసగుసలు ఆడుకునేటప్పుడు కానీ మీరు క్రీస్తు ప్రాణ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారంటే మీరు ఖచ్చితంగా అలర్ట్ అయిపోతారు. అమ్మో నేను పాపం చేయకూడదు. అక్కడి నుంచి మీరు పరిశుద్ధులు, మనమందరూ కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాగా నీతిమంతులుగా, నిర్దోషులుగా, కలంకము, ముడత ఏమి లేకుండా చేయడానికే కదా యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని, ఆయన యొక్క శిలువ యాగాన్ని గౌరవించాలి అంటే చెడుతనాన్ని మనం ఖచ్చితంగా విసర్జించాలి. మరి క్రీస్తుని మనం నిజంగా చెప్తున్నానండి, మనం క్రీస్తుని మర్చిపోతున్నాం. రోజులో ఎన్నిసార్లు మీరు గుర్తు చేస్తున్నారండి క్రీస్తు కోసం? ఒకసారి ఆలోచించండి, మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి. తండ్రిని ఎక్కువగా మనం స్మరించుకుంటాం కదా, తండ్రి ప్రేమ, తండ్రి అంటే తండ్రి ద్వారే క్రీస్తు. కానీ తండ్రి కుమారుణ్ణి పంపించాడు, కానీ ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మన ఆత్మీయ తండ్రి కూడా చెప్పారు, తండ్రి ప్రాణం పెట్టారా లేదంటే కుమారుడు ప్రాణం పెట్టారా? మీకోసం కుమారుడు ప్రాణం పెట్టారు. మీ కుమారుడికి ఎన్నిసార్లు, మీరు యేసుక్రీస్తు వారిని ఎన్నిసార్లు తలుచుకుంటున్నారు? అసలు థ్యాంక్స్ చెప్తున్నారా అని చెప్పేసి అన్నారు కొన్ని వారాల క్రితం. ఆ మాటలన్నింటినీ నేను నాలో తీసుకొని ఈరోజు ఈ టాపిక్ చెప్పడానికి సిద్ధపడ్డాను అనమాట. అంటే క్రీస్తుని మనం ఎక్కువగా స్మరించుకుంటేనే పాపం నుంచి దూరంగా ఉండగలం. ఒకసారి ఒక 10,000 డబ్బులు ఇస్తేనే వాళ్ళపైన కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు జీవితాంతం మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రతిరోజు మనం స్మరించుకుంటేనే మనం పాపానికి దూరంగా ఉండగలం. కానీ అలా మరిచిపోతామని చెప్పేసే ఇదిగో ప్రతి ఆదివారం ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలని ఒక చట్టం అనుకుంటారో లేదంటే ఒక ఆజ్ఞ అనుకుంటారో పెట్టారు. అందుకే ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. అంటే ఆ శరీరం ఎంత ఇప్పుడు ఒక మరి రోటీ తయారవ్వాలంటే దాన్ని ఎంతగా పిసికి నేలకేసి కొట్టి చేస్తే కానీ అది అంత సాఫ్ట్గా రాదు. అంటే యేసుక్రీస్తు వారు అంతగా శ్రమపడ్డారు, అంతగా కొట్టబడ్డారు. ఒకసారి ఆలోచించండి. మనము గుడ్ ఫ్రైడే మనం చేసుకోవట్లేదు, కానీ ప్రపంచం అంతా కూడా గుడ్ ఫ్రైడే చేసుకుంటుంది. క్రీస్తు కోసం నిన్నంతా కూడా చాలామంది ఏడుస్తారు, యేసుక్రీస్తు నా కోసం ఎన్ని ఏదంటే శ్రమపడ్డారు, ఏడు మాటల కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వీళ్ళందరూ, మనం ఏమంటామంటే ఏంటి వీళ్ళందరూ కూడా, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటే వీళ్ళేంట్రా బాబోయ్, వీళ్ళు యేసుక్రీస్తు కోసం ఏడుస్తున్నారు అనేసి వాళ్ళకి మనం అంటాం. పోనీ మనం యేసుక్రీస్తు వారి కోసం ఏడవకపోయినా మరి మన పిల్లల కోసం మనమైనా ఏడుస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందామండి. వారికి ఎదురుగా చెప్పేసి ఏదో మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం, కానీ మన పిల్లల కోసం, మన ఆత్మల్ని రక్షించుకోవడానికి మనం ఏడుస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. మరి మన ఆత్మీయ అన్నయ్య మరి జాన్సన్ అన్నయ్య చనిపోయినప్పటి నుంచి నేను చాలా ఎలర్ట్ అయిపోయానండి. అమ్మో ఏ క్షణం చచ్చిపోతామో తెలీదు. అలాగే చందు అన్నయ్య చనిపోయినప్పుడు. కాబట్టి ప్రతి క్షణం మనం చాలా సిద్ధంగా ఉండాలి.
ఎప్పటికప్పుడు సిద్ధపడిపోతూ ఉండాలి. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీనిని చెయ్యండి అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి అంటే మర్చిపోతున్నాం కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తీసుకున్న ప్రతిసారి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని చెడుతనాన్ని యొక్క చెడు మనసుని మనం విసర్జించాలి. అంతేకాకుండా ఆయన రక్తం తీసుకున్న మనం ఖచ్చితంగా మనం ఏదైతే రక్షణ మనం క్రీస్తు ద్వారా పొందుకున్నామో ఆ రక్షణను ప్రపంచానికి ప్రకటించేవారిగా ఉండాలి. చివరిగా మనం వాక్య పట్టణంలో చదువుకున్న మాట చెప్పుకొని ముగించేద్దామండి, టైం అయిపోతుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 36 వరకు ఒకసారి చదువుకొని ముగించేద్దాం. 8వ అధ్యాయము ఓకే చెల్లి, ఇక్కడ నుంచి 35 నుంచి చదివేసేది చెల్లి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఓకే, అంటే ఇక్కడ చూడండి, అంటే యేసుక్రీస్తు వారి ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేవారు ఎవరు అని రోమా సంఘానికి మరి పౌలు గారు ధైర్యపరుస్తూ మాట్లాడుతున్న మాటలు అన్నమాట. శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను అంటే దిగంబర తత్వమైనా సరే, ఉపద్రవాలు ఎలాంటిది వచ్చినా, ఖడ్గమైన మీకు చంపేయడానికి ఎవరైనా ఎదురొచ్చినా కూడా మీరు ధైర్యంగా నిలబడండి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా సిద్ధపడిపోవాలట యేసుక్రీస్తు వారి కోసం? మరి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగానికి మనం సార్థకత చేకూర్చాలి అంటే ఏం చేయాలి? మనం వధకు తేబడినటువంటి గొర్రె పిల్లల వలె సిద్ధపడిపోవాలండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మరి వధకు తేబడిన గొర్రెతో పోల్చబడ్డాడు. మనమందరం కూడా గొర్రెలము, అందుకే నా గొర్రెలు కాయండి అని చెప్పాడు కదా. మనమందరూ కూడా వధకు తేబడిన వధకు సిద్ధమైన గొర్రెల వలె సిద్ధపడిపోవాలి. మనం సువార్తకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా ఎదురాడి నిలబడాలి. క్రీస్తు కోసం హతసాక్షులుగా మనం మారిపోవాలి. ఎక్కడో అదృష్టం ఉన్న వాళ్ళే హతసాక్షులు అవుతున్నారండి, కానీ మనం చిన్న శ్రమ చిన్న బాధ ఏదైనా ఎదురైతే తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి అందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నానండి. మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగాన్ని మరి ఈ విధంగా మీరు సార్థకత చేకూర్చే వారిగా ఉండాలని తెలియజేస్తూ, మరి ఇందులో ఏదైనా తప్పులు నేను మాట్లాడి దొర్లి ఉంటే కనుక దయతో లెక్చరర్స్ అయిన వారందరూ కూడా నాకు సరిచేయాలని కోరుకుంటున్నానండి. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనములు.